శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కలెక్టరేట్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడానికి పెద్ద ఎత్తున వివిధ సంఘాల గిరిజనులు తరలివచ్చారు. 9 గంటలకు జరగవలసిన ఆదివాసీల దినోత్సవం 11 గంటలు అయినా కూడా జిల్లా అధికారులు ఎవరూ రాకపోవడంతో వివిధ సంఘాల గిరిజన ఆదివాసులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద బైఠాయించి ఆదివాసీ సంఘాల నేతలు ఆందోళన చేశారు. ఆదివాసీ దినోత్సవానికి జిల్లా అధికారులు రాకపోవడంతో ఆదివాసీల పట్ల నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు జరుపుకోనుంటి ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని ఈ రకంగా మాకు అవమానం జరగడం ఎక్కడ కూడా మనం కని విని జరగలేదు. ఎందుకంటే ఆదివాసీ దినోత్సవం ప్రపంచం మొత్తం ఒక పండుగలాగా అంగంగ వైభవంగా జరుపుకుంటుంటే కేవలం సత్యసాయి జిల్లాలోని చాలా ఎక్కువ పాపులేషన్ ఉన్న మా గిరిజనులు అయితేనేముంది, అదేవిధంగా బంజారాలు అయితేనేముంది, ఇంతమంది పాపులేషన్ ఉన్న ఆదివాసులు అయితేనేముంది, ప్రతి కుల సంఘ నాయకులు వచ్చారు. మాకు పిలుపునివ్వడం 9 గంటలకు మీరు పూర్తిగా వచ్చేసేయండి అని చెప్తే ఆ మేరకే మేము 9 గంటల నుంచి వచ్చి ప్రతి కుల సంఘ నాయకులంతా వచ్చి గిరిజనులంతా వచ్చి కూర్చొని ఉంటే ఆదివాసీ దినోత్సవం అంటే ఇతర క్యాస్ట్ నుంచి పోలిసే ఆదివాసీ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కేంద్రంలో కూడా ఇంత గంభీరంగా జరుగుతూ ఉంటే సత్యసాయి జిల్లాలో ఎందుకో చిన్నచూపు చూస్తున్నారు ఆదివాసుల పట్ల. రాబోయే కాలంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. అయినా కూడా మేము ఎక్కడ సర్దుకొని పోతున్నాం, అధికారులను సహకరించుకుంటూ పోతున్నాం. అయితే ఎలా కాలం ఇదే జరగదు. అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో ఈరోజు కలెక్టర్ గారు ముందుండి నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలెక్టర్ గారు ఎందుకో మా ఆదివాసుల మీద, మా గిరిజనుల మీద, మా బంజారాల మీద చిన్నచూపు చూస్తున్నారు. ఎందుకు? రాజకీయం ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా, లేకపోతే ఆదివాసులకి ఏం చేయకూడదనే ఉద్దేశంతో ఉన్నారా? మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు ఎట్టి తిరిగి కలెక్టర్ గారు వచ్చేంత వరకు మా పోరాటం జరుగుతుంది. మేము ఈ రకంగానే ఉంటాము, మేము కూర్చొనే ఉంటాం. జరిపిస్తే కలెక్టర్ గారు వచ్చి మాకు జరిపిలా ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని, లేదంటే గిన మేమందరూ బైకాట్ చేస్తాము. బైకాట్ చేసి ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళేసి రోడ్ల మీద కూర్చుంటే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ జిల్లాలో జరుగుతున్న అన్యాయము రాష్ట్రము దేశంలో కూడా చిచ్చురేగేలాగా మేము చేస్తాం కూడా, చేపిస్తాం కూడా. దీనిలో ఎటువంటి వెనకపోయే ప్రసక్తే లేదు. ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులు, నా ఇతర ఆదివాసీ మరియు నా గిరిజన, నా బంజారా అందరికీ ఈ అవకాశం